నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. లాస్ట్ టైమ్ ఆల్మోస్ట్ డే 1లోనో డే 2లోనో ఎలిమినేషన్స్ అవ్వగానే బేబక్క ఎలిమినేట్ అవుతుంది ఈ వీక్ అని చెప్పినట్లు ఉన్నారు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? మీ అనాలిసిస్ ఏంటి? ఆదిత్య ఓం ఈ వీక్ ఎలిమినేట్. షూరా? 100% రాసి పెట్టేసుకోండి. ఎందుకని అంటారు అంటే ఆయన ఏదో ఒకటి చేయాలి కదా, ఎందుకేంటి ఇంకా కనీసం మణికంఠ పోతాడు అన్నావా? నిన్ను ఆడాడుగా. ఇప్పుడు కిరాక్ సీతతో మణికంఠకు పడింది. నేను సీత బాగా ఆడుద్దేమో అనుకున్నా. అంటే కొంచెం వాడికంటే బాగా పరిగెడుతుంది, చక్కగా ఎద్దుల టన్లో దూరిపోతుంది, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల టాస్కే ఇచ్చాడు బిగ్ బాస్. గబగబ తెలుసేమో సీతకి అనుకున్నా. టొమాటోలో యాపిల్ ఉంది తీయమంటే మణికంఠకు దొరికింది. సరే మణికంఠకు దొరికింది, నువ్వేం చేస్తావు? నువ్వు ఇంకో స్ట్రాటజీ కూడా ఉపయోగించవచ్చు. వాడి దగ్గర లాక్కొని కూడా నువ్వు లాక్కోవచ్చు, వాడి దగ్గర అంత బలమేం లేదు నీకున్నంత. గబగబా అటు వెళ్ళి వాడి చేతుల్లోంచి లాక్కొచ్చి కూడా నువ్వు పెట్టి నేనే తెచ్చానని కూడా చెప్పొచ్చు స్ట్రాటజీ. ఆ టొమాటోలన్నీ ఒక్కొక్కటి తీసి ఇంకెన్ని యాపిల్స్ ఉన్నాయా అని డోర్లిచ్చి చూస్తుంది. నువ్వు తొందరగా ఇక్కడ రావాలి కదా, నీకు అది పని చేయకపోతే ఎలా? నెక్స్ట్ మళ్ళీ మైదా పిండి గురించి కూడా వాడికి వెంటనే అర్థమైపోయింది. అంటే స్మెల్ చూసో టేస్ట్ చూసో ఏదో చేశాడు. నువ్వు ఇది కలర్స్ చూసుకుంటూ కూర్చున్నావు. ఏది శనగపిండి అంటే లైట్ ఎల్లోయిష్ ఉంటుంది, మైదా పిండి వైట్ ఉంటుంది, కార్న్ఫ్లోర్ కూడా వైట్ ఉంటుంది. మరి రెండిట్లో మైదా పిండి ఏది? ఇట్లా నువ్వు ఆలోచించే లోపు వాడు పెట్టేశాడు. ఇట్లా ఉంది పరిస్థితి. అండ్ ఈవెన్ ఆ లెమన్ గేమ్ కూడా బాగానే ఆడాడు. డన్ అంటే ఆడుతున్నాడు, పర్లేదు, ఏదో ఒకటి చేస్తున్నాడు. అలానే ఇప్పుడు సీత నేనేం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. తను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. నీ ఎవరిదైనా తప్పు ఉంది అంటే తమకు తప్పు అనిపిస్తే తప్పే అని కరాఖండిగా చెప్పేస్తుంది. అలాంటి వాళ్ళు కూడా మనకు కావాలి. నువ్వు ఆటకి పనికిరావు, మాట్లాడడానికి పనికిరావు, టాస్కులు ఆడడానికి పనికిరావు. నీతో ఎవరన్నా మాట్లాడితేనే వాళ్ళని నామినేట్ చేయడానికి కూర్చుంటావు. నువ్వు ఎందుకు నాతో మాట్లాడావు అని. సో నామినేషన్ పాయింట్ పర్ఫెక్షన్ లేదు. టాస్క్లు ఆడలేవు అంటే నీకు అది లేదని కాదు, యూ కెన్ ప్లే, బట్ నీకు అది ఏంటో అర్థం కావట్లా. నువ్వు ఇక్కడ ఎందుకున్నావో నీకు అర్థం కావట్లా. అండ్ నా ఫ్యామిలీని అందరిని వదిలేసి 40 ఏళ్ళ వయసులో నేను ఇక్కడ ఉన్నాను అంటున్నాను. మీతో వాళ్ళందరూ చుట్టాలు వేసుకొని రాలేదు కదా, వాళ్ళు కూడా అలాగే వదిలేసి వచ్చారు. అండ్ ఇట్లా ఈ అన్నీ చూసుకుంటూ పోతే నిన్నటి వరకు కూడా నేను ఎందుకు చెప్పలేను అన్నాను అంటే లీస్ట్లో పృథ్వీరాజ్ అండ్ సీత ఉంది. నేను అప్పటికన్నా ఒక్క టాస్క్ పడని మొత్తం క్లారిఫికేషన్ వస్తుందని. నిన్న పడ్డ టాస్క్తో అంత అర్థమైపోయింది. ఆల్రెడీ ఒకటేంటమ్మా, ఎన్ని గేమ్లు ఇచ్చాడు బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి. ఆయనని ఫస్ట్ 4 మెంబర్స్లోనో పంపుంటాడు కదా లోపలికి. ఫస్ట్ 4 మెంబర్స్ 6 మెంబర్స్లోనో పంపాడు. అప్పటి నుంచి గేమ్స్ ఇస్తున్నారు వాళ్ళకి. సో ఇప్పుడు కనీసం ఒక 10-20 గేమ్లు వచ్చాయి లోపలికి. ఒక్కటి కూడా ఆడలా, ఏమీ ఆడలా, సైలెంట్గా అలా ఉన్నాడు. నేను ఎందుకు వచ్చానో తెలియదు, ఎక్కడున్నానో తెలియదు అన్నట్టుగా ఉన్నాడు. సో ఆదిత్య ఓం ఈ వీక్ ఎలిమినేట్, అంతే. 100% రాసి పెట్టేసుకో. మణికంఠ పోడు, వాడికి ఓట్లు బాగానే పడుతున్నాయి. పృథ్వీ సీత కూడా పోరు. అండ్ పృథ్వీకి కొంచెం సింపతి ఎక్కడ పెరిగింది అంటే ఈరోజు వస్తుంది ఆ ఎపిసోడ్, ఆల్రెడీ ట్రైలర్లో చూసాం మనం. వ్యాక్స్ చేయించుకోమన్నాడు బిగ్ బాస్. వాడు నబీల్ చేసుకుంటాడు, కొంచెం స్మూత్ బాడీ పర్వాలా. నిఖిల్ చేయించుకుంటాడు, పర్లేదు కొంచెం, ఇట్స్ ఓకే. కానీ వీడికి కష్టం. ఎందుకు అంటే హెయిరీ బాడీ, మొత్తం బాడీ అంతా హెయిరీ. అప్పటికి అంత కరుడు కట్టిన హెయిర్ ఉంది ఒంటి పైన. దాన్ని నువ్వు అప్పటికప్పుడు వ్యాక్స్ చేసి పరాపరా గీకితే అసలు నరకం చూస్తాడు. అయినా సరే చేయించుకున్నాడు టాస్క్ గెలవడానికి. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. అండ్ నాకు ఇంకోటి అనిపిస్తుంది, పృథ్వీని కొన్నాళ్ళు ఉంచుతారని. ఎందుకంటే వాడికి జుట్టు అంటే చాలా ఇష్టం. రకరకాల జెడ్లు వేసుకొని అటు తిప్పి ఇటు తిప్పి ఏవో చేస్తున్నాడు. దాన్ని ఒక టాస్క్ ఉంటుంది కదా, ఏదో రోజు కట్ చేసుకో అని చెప్పేసి. సో ఇతన్ని దానికి యూజ్ చేసుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది బేసిక్గా. అంతే అనుకుంటున్నా. ఎందుకంటే తన లేదు, హెయిర్లో ఇద్దరే డిఫరెంట్గా కనబడ్డారు. ఒకరు మన సీత, ఇంకొకడు అతను. సీత ఒక టైప్ ఆఫ్ కర్లీ హెయిర్ చేసుకొని వచ్చింది, పాపం బాగా ఖర్చు పెట్టే చేసుకుంది. సో దాన్ని కట్ చేస్తే మళ్ళీ అది అలా పెరగాలని లేదు కదా, మళ్ళీ కష్టపడాలి. ఇప్పుడు ఇతనికేమో హెయిర్ అంటే ఇష్టం కాబట్టి పెంచుకున్నాడు. సో నన్ను అడిగితే అది కట్ అవుతుందేమో. హెయిర్ కట్ టాస్క్ ఎప్పుడు వస్తుంది? సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ దేనికి చేయాలి? ఫోన్ కోసమో ఉత్తరాల కోసమో సాక్రిఫైస్లు చేయాలి. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 వీక్స్లో ఉంటుంది. ఫస్ట్ 6 వీక్స్లోనే ఉంటుంది. అంతే. 4 వీక్స్కే ఉత్తరాలు వస్తాయి, ఓ 6 వీక్స్కి ఫోన్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఈ రోజుల్లో ఏదో ఒక సాక్రిఫైస్ టాస్క్లో హెయిర్ కట్ అవుతుందని నాకు అంచనా, అంతే. అబ్బాయి పోడు, హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అండ్ ఆదిత్య ఓం ఈ వీక్ ఎలిమినేట్, రాసి పెట్టేసుకోండి.
థ్యాంక్ యూ అండి.